వంగర యాస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం శోభకృత్నామ సంవత్సరం నుండి క్రోధినామ సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు పంచాంగకర్త డాక్టర్ వంగర రవిశంకర్ శర్మ సిద్ధాంతి గారు. మరి ఆయన అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా? గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చెప్పగలరా? ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు మనం గమనించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, అదేవిధంగా రాజ్యపూజ్యం 7, అవమానం 5. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఇక సంవత్సరంలో ఆదాయం బాగుంది అంటే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా ఆదాయం అనేది ఉంటుంది. అలాగే వ్యయం అనేది తక్కువగానే ఉంది. సంఘంలో గౌరవం గుర్తింపు ఉంటుంది. రాజ్యపూజ్యం 7, అలాగే అవమానం అనేది 5. ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఉంటుంది. గురువుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా హోటల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు, బుక్ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. తృతీయంలో ఉన్నటువంటి శని అత్యంత యోగకారకుడు అన్నమాట ధనుస్సు రాశి వారికి. అంటే పరసేవ తత్పరత, అదేవిధంగా సేవకులు తన కింద పనిచేయటానికి అడ్మినిస్ట్రేటివ్గా ధనుస్సు రాశి వారికి లొంగి ఉంటారన్నమాట. అది ధనుస్సు రాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి ఒక అనుకూలమైనటువంటి ఫలితం. అదేవిధంగా రాజకీయంగా ఉన్నటువంటి వారికి ఒక ఎత్తు ఎదగటానికి గురువు యొక్క అనుకూలత అనేది సంవత్సర ప్రథమార్థంలో కలిసి వస్తుంది. పంచమంలో ఉన్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు మే 1వ తారీఖు వరకు. చతుర్థంలో ఉన్నటువంటి రాహు, అదేవిధంగా తృతీయంలో ఉన్నటువంటి శని యోగాన్ని ఇవ్వకపోయినప్పటికీ సంవత్సరం చివరి నాటికి మార్పు చేర్పులు అనేవి ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉండబోతున్నాయి అన్నమాట. వ్యవహార ప్రయత్న సంబంధితమైన విషయాలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలత అనేది ఈ రాశి వారికి సంవత్సర ద్వితీయార్థంలో సానుకూలపడే విధంగా ఉంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. అదేవిధంగా వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క హోటల్ రంగం బిజినెస్తో పాటు కాఫీ, టీ, హోటల్ రన్ చేస్తున్నటువంటి వారు, రెస్టారెంట్స్ రన్ చేస్తున్నటువంటి వారు, రెస్టారెంట్లో పనిచేస్తున్నటువంటి వారు, వారితో పాటు ఎవరైతే ఈ యొక్క పుస్తక షాపుల్లో పనిచేస్తున్నటువంటి యజమానులు, పుస్తక రంగన ముద్రణలో ఉన్నటువంటి వారికి మీద ఎక్కువగా ప్రభావం అనేది పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. అదే బ్యాంకింగ్ రంగ సెక్టారు, గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో ట్రెజరీలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్గా ప్రయత్నాలు అనేవి సానుకూలపడే విధంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక రాశిలో ఉన్నటువంటి వారికి ట్రాన్స్ఫర్స్ అనేది అనుకూలంగా వస్తాయి. వృత్తిపరంగా మార్పు చేర్పులు అనేవి సానుకూలపడుతుంది అన్నమాట. ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి యోగకారకమైనటువంటి సంవత్సరంగానే క్రోధినామ సంవత్సరాన్ని చెప్పవచ్చు మనం. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే ఈ రాబోతున్నటువంటి సంవత్సరంలో మార్పు చేర్పులు అనేది సహజంగానే ఉంటాయి. అంటే బిజినెస్ రంగంలో వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగానే సంపాదించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దాని దగ్గర ఖర్చు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఖర్చు కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి సంవత్సరం చివరికి నాటికి వచ్చేటప్పటికి శని చతుర్థంలోకి పోతున్నాడు అన్నమాట. అంటే అర్ధాష్టమ శని ప్రభావం స్టార్ట్ అవబోతుంది. దాని యొక్క ప్రభావం అనేది ఇక రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని మనం గమనిస్తూ ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రథమార్థంలో ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. అదేవిధంగా ఇక రాశిలో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగ్రహ అనుకూలత సంవత్సర ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది. దాని రీత్యా విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఈ యొక్క సంవత్సరంలో ఆరోగ్యపరంగా ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ యొక్క సంవత్సరంలో కూడా ఆరోగ్యపరంగా స్థిరత్వాన్ని పొందగలుగుతారు. కానీ ద్వితీయార్థంలో వచ్చేటప్పటికి వీరికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవబోతుంది. దాని ప్రభావ రీత్యా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్య ప్రభావం
ఉంటుంది. అలాగే కొద్దిగా ఫైనాన్షియల్గా కూడా డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. డబ్బు పరంగా కొంచెం కష్ట నష్టాలు అనేవి ధనుస్సు రాశి వారికి రాబోతాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా సెల్ఫ్ డ్రైవింగ్లోనూ తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాలకి సంవత్సర ప్రథమార్థమే అనుకూలమైనటువంటి కాలంగా కూడా చెప్పొచ్చు. గురుగారు, ఈ రాశి వారికి వ్యాపారాలు వ్యాపార ప్రయత్నాలు ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తాయంటారా? అనుకూలించే విషయాలుగా సూచిస్తున్నాయా? వ్యాపార పరంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా ఆరంభించడానికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. అంటే నూతనంగా వ్యాపారం ఆరంభించడానికి అనుకూలిస్తుంది అన్నమాట. అంటే సంవత్సరం ప్రథమార్థంలోనే స్టార్ట్ చేయాలి. ఇక్కడ ద్వితీయార్థంలో వీరికి అర్ధాష్టమ శని కూడా రాబోతుంది కాబట్టి ద్వితీయార్థంలో అంత అనుకూలంగా ఉండదు. రాబోతున్నటువంటి 2 సంవత్సరాలు 6 నెలల 12 రోజులు అంటే 2025 మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. శని ప్రభావం స్టార్ట్ అవుతుంది అన్నమాట, అర్ధాష్టమ శని ప్రభావం. దాని రీత్యా వచ్చినప్పటికి 2 సంవత్సరాలు 6 నెలల 12 రోజులు వీరికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది. దాని రీత్యా వచ్చినప్పటికీ ధనుసు రాశి వారికి కొంచెం ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి సంవత్సరం ప్రథమార్థంలోనే మీరు అనుకున్నటువంటి బిజినెస్ ఏదైనా భారీ ఇన్వెస్ట్మెంట్ ఉంటే స్టార్ట్ చేసుకుంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆ రాహుకేతువుల యొక్క పొజిషన్లో కూడా కొంచెం మార్పు చేర్పులు అనేది రాబోతున్నాయి. కానీ రాహు మంచి స్థానంలోకి రాబోతున్నాడు అన్నమాట. అది కొంచెం అనుకూలించే విధంగా కూడా ఈ రాశి వారికి రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో క్రోధి నామ సంవత్సరం తర్వాత అనుకూలంగా ఉంటుంది. గురుగారు, ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధిత విషయాలు, ముఖ్యంగా గవర్నమెంట్ జాబులు అలాంటివి ఏమన్నా వచ్చే సూచనలు కనపడుతున్నాయంటారా? రాబోతున్నటువంటి సంవత్సరంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి సానుకూలపడతాయి. సంవత్సర ప్రథమార్థంలో వచ్చేటప్పటికి విద్యార్థులు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, అదేవిధంగా ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారు నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సాధికారిత సాధించగలుగుతారో వాటిలో సక్సెస్ అనేది కూడా పొందడం అనేది జరుగుతుంది. గురువుగారు, ఈ రాశి వారికి మరి ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు ఎంతవరకు అనుకూలిస్తాయంటారు? కొంచెం చెప్పగలరా? వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలోనే ఎక్కువగా పొందగలుగుతారు. మే 1వ తారీఖు తర్వాత గురువు యొక్క అనుకూలత అనేది కొంచెం తగ్గే విధంగా ఉంటుంది కాబట్టి అంతగా సిద్ధించదు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి కొంచెం జాగ్రత్తలు అనేది కూడా తీసుకోవాలి. పంచమంలో ఉన్నటువంటి గురువు షష్టమంలోకి 6వ ఇంట్లోకి మారబోతున్నాడు. తద్వారా వచ్చేటప్పటికి ఇది ప్రభావం అనేది వివాహ చేసుకోవడానికి అంత అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. మరి తర్వాత సంవత్సరంలో అంటే విశ్వావసు నామ సంవత్సరంలో గురువు వచ్చేటప్పటికి సప్తమంలో అత్యంత యోగకారకమైనటువంటి స్థానంలోకి 2025 మార్చిలో మారబోతున్నాడు అన్నమాట. ఆ యొక్క సంవత్సరంలో వీరికి వచ్చేటప్పటికి విశ్వావసు నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. గురువుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విద్యార్థులకు ముఖ్యంగా అనుకూలించే పరిస్థితులు ఉన్నాయంటున్నారా? లేదా ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటారా విద్యార్థులు? మరియు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే గురువు యొక్క యోగ్యత అనేది చాలా ముఖ్యం. గురువు ఎప్పుడైతే షష్టమంలోకి ప్రయాణం చేస్తాడో అంత అనుకూలత అనేది తగ్గుతుంది. కానీ ఇక రాశి వారికి వచ్చినప్పటికీ తృతీయంలో శని ఈ యొక్క పోటీ పరీక్షల్లో మరియు అదే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. వీరు కొంచెం కష్టపడి చదివితే వీరు ఉత్తీర్ణత కావటం అనేది తథ్యంగా ఉంటుంది. మరియు అదేవిధంగా కాన్సన్ట్రేషన్ అనేది అటు ఇటు మరచకుండా వీరు ఉద్యోగ ప్రయత్నాలతో పాటు చదువులో కూడా ధ్యాస అనేది ఎక్కువగా చూపించాలి. దానికి పంచమంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి రాహు 24 గంటలు ఏదో ఒక విషయంలో వీరికి డిస్ట్రాక్షన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో విదేశీ విద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎంతవరకు అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయో కొంచెం చెప్పగలరా? విదేశీ విద్య మరియు అలాగే విదేశీ ప్రయాణంలో ఉద్యోగం ఈ యొక్క విషయాల గురించి మనం మాట్లాడితే ఈ రాశి వారికి ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. విదేశీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా కూడా ఉంటుంది. ఆ యొక్క విషయంలో వీరు సాధికారత సాధించగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత కూడా పొందగలుగుతారు. గురువుగారు,
ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రాజకీయ ప్రయత్నాలు, వ్యాపార వృత్తుల వారికి, చేనేత వృత్తుల వారికి ఎలా ఉంటుందో వివరించగలరా? రాజకీయ పరంగా కూడా ఈ యొక్క రాబోతున్నటువంటి సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటుంది, ప్రథమార్థంలో అనుకూలంగా ఉంటుంది. అంటే ఏప్రిల్ నుంచి రాబోతున్నటువంటి 6 నెలలు బాగా యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. రాజకీయ పరంగా రాజకీయ భవిష్యత్తు గురించి మీరు చేస్తున్నటువంటి పోరాటంలో విజయాన్ని సాధించగలుగుతారు, ఒక మంచి పదవిని సాధించగలుగుతారు. కానీ ఎప్పుడైతే అర్ధాష్టమ శని ఈ రాశి వారికి బయలుదేరుతుందో అది ప్రతిబంధకంగా మారే విధంగా కూడా ఉంటుంది. ఈ రాశి వారికి కొంచెం తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. గురుగారు, ఈ సంవత్సరం ఈ రాశి వారికి గృహ వాహన యోగం గురించి వివరించగలరా? గృహయోగ వాహన యోగ సంబంధితమైన విషయాలకి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థమే యోగించే విధంగా ఉంది. ఏప్రిల్ తర్వాత మే 1వ తారీఖు వరకు గురువు ఎప్పుడైతే సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడో అప్పటి వరకు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గృహం కానీ వాహనం కానీ కొనడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందటంలో ఎటువంటి సంశయం అనేది లేదన్నమాట. వాటిలో మీకు నచ్చినటువంటి వాహనాన్ని కొనడం అనేది జరుగుతుంది. కాకపోతే ద్వితీయార్థంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనం నడపటంలోనూ, తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, ఆ కొన్నటువంటి గృహాన్ని కాపాడుకోవటంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురుగారు, ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సంతాన ప్రాప్తికి ఎంతవరకు అవకాశం ఉంటుందంటారు? తెలియజేయగలరా? సంతాన సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే మొదటి 6 నెలలు అనేవి సానుకూలపడే విధంగా ఉన్నాయన్నమాట ఈ రాశి వారికి. గురుగారు, ఈ రాశి వారికి మరి మొత్తం మీద ఈ సంవత్సరానికి సంబంధించిన పరిహారాలని చెప్పగలరా? పరిహారాల గురించి మనం మాట్లాడితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో ప్రథమార్థంలో వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత అనేది మే 1వ తారీఖు వరకు ఉంది. తర్వాత విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ గురుగ్రహ జపాన్ని చేయాలి, గురువుని పూజించాలి. మరియు అదేవిధంగా గురువుతో పాటు సాయిబాబాని కానీ దత్తాత్రేయ స్వామిని కానీ పూజించాలి. అదేవిధంగా ద్వితీయార్థంలో శనిగ్రహ ఆరాధన అనేది చేయాలి. రాహుగ్రహ జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ధరించాల్సినటువంటి రంగు మనం గమనించినట్లయితే వీరు లైట్ ఎల్లో కలర్ డ్రెస్, అంటే గోధుమ రంగు వర్ణం కలిగినటువంటి గురువారం పూట ఆ యొక్క రంగులో ఉన్నటువంటి బట్టలను ధరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వీరు ధరించాల్సినటువంటి రత్నాన్ని మనం చెప్పాలి అంటే వారు ధరించాల్సినటువంటి రత్నం వచ్చేటప్పటికి పుష్యరాగాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. గురుగారు, ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి మీ పంచాంగం ప్రకారం ఎలా ఉండబోతుందో ముందుగానే తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అలాగే మీకు మరియు మా వంగర ఆస్ట్రో యూట్యూబ్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఇన్ని ఆసక్తికరమైన విషయాలు అందించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.